అందరికీ నమస్కారం. నా పేరు ఎగ్గుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో పాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతో పవిత్రంగా పూజించే పుణ్యక్షేత్రాల్లో అపవిత్రం అవడం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా అపచారాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ధర్మం అంటూ చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అస్సలు పత్తన లేకుండా పోవడం జరిగింది. అయ్యా, ఈ ప్రజలందరూ మీ కుట్రపూరితమైన ఆలోచన విధానాన్ని గ్రహిస్తున్నారు. మీ అపవిత్రమైనటువంటి మీ పాలనలో భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలసీస్ చేస్తున్నటువంటి మీ ఆలోచన విధానంలో ముఖ్యమైన హిందూ ధర్మాన్ని, ముఖ్యమైన దేవాలయాల్లో అపవిత్రాలు జరుగుతున్నాయి. అది మీ పాలనలో ముఖ్యంగా చలం అప్పన్న ఆలయంలో అభివృద్ధికి నత్తనడకన సాగుతున్నటువంటి మీ పాలనలో పులిహోరలో నత్త రావడం చాలా ఆశ్చర్యకరమైనది, అపవిత్రమైనది. ద్రాక్షారామంలో స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి రోజున దుండగులు కపిలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే మీ పాలనలో దేవాలయాలకి భద్రత లోపించడం కాదా? ఇది కాదా మీరు కుట్రపూరితమైన పాలన మీది? తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో తిరుపతి గోవిందరాజ స్వామి దేవాలయంలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ మార్గంలో కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ఎంతో మంది మందుకు బానిసైనటువంటి వారిలో ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోవిందరాజ స్వామి దేవాలయంలో పురము ఎక్కినటువంటి అపవిత్రం కనిపించడం లేదా? పాలనలో భద్రత వైఫల్యం కనిపించడం లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరేదో ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ మాట్లాడతారే, లోపాలు కనిపించడం లేదా? శ్రీశైల క్షేత్రంలో మల్లన్న సన్నిధిలో జనవరి రోజున అన్య కులస్తులు మద్య మాంసములముతోనూ డ్యాన్సులు వేస్తూ పరమ పవిత్రమైన శ్రీశైలాన్ని అపవిత్రం చేసినటువంటి దాఖలాలు మీకు కనిపించడం లేదా? ఇక్కడ మీ భద్రత లోపం మీకు కనిపించడం లేదా? జనసేన పార్టీ నేత ఆనంద్ సాయి నిబంధనలకు విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి డిజిటల్ వాచ్ తో లోపలికి ప్రవేశించి దర్శనంలో వెళ్ళినటువంటి సంఘటన మీకు కనిపించడం లేదా? మీ ప్రభుత్వం నాయకులకు ఒక రూలు, భక్తులకు ఒక రూలు పెట్టడము మీ పాలనలో, మీ అక్రమ మార్గంలో, మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్ని కాదు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ చూసినా గానీ మద్య బాటిల్ ప్రత్యక్షం తిరుమల పరిసర ప్రాంతాలలో. ఇక్కడ మీ వైఫల్యం కనిపించడం లేదా? పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి దాఖలాలు మీవి కాదా? ఇక్కడ కనిపించడం లేదా? మీకు విధ్వంసం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఏ విధమైన చలనం లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ధర్మం అంటూ చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అస్సలు పత్తన లేకుండా పోవడం జరిగింది. అయ్యా, ఈ ప్రజలందరూ మీ కుట్రపూరితమైన ఆలోచన విధానాన్ని గ్రహిస్తున్నారు. మీ అపవిత్రమైనటువంటి మీ పాలనలో భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలసీస్ చేస్తున్నటువంటి మీ ఆలోచన విధానంలో అపవిత్రాలు జరుగుతున్నాయి. అది మీ పాలనలో ముఖ్యంగా అపచారాలు జరుగుతున్నాయి. మీ పాలనలో దేవాలయాలకి భద్రత లోపించడం కాదా? ఇది కాదా మీరు కుట్రపూరితమైన పాలన మీది? ఇది ప్రశ్నించినటువంటి వారిపైన మీరు అక్రమ కేసులు బనాయించడానికి కూడా మీరు పోతున్నారు. అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కూడా మీరు వెనకాడడం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.